యూట్యూబ్లో 1 ఇయర్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. వ్యూస్ రాకపోయినా అప్లోడ్ చేసా, ఇన్కమ్ లేకపోయినా కంటెంట్ క్రియేట్ చేసా. సక్సెస్ అంటే వైరల్ అవ్వడం కాదు, సైలెంట్గా వర్క్ చేయడం, మనల్ని మనం బిలీవ్ చేయడం. ఈ 1 ఇయర్ నేను చేసింది ఇన్కమ్ కోసం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఇగ్నోర్ చేశారు, కొంతమంది నవ్వారు కూడా, కొంతమంది డిమోటివేట్ కూడా చేశారు. ఓకే, అందరికీ ఉండే డౌట్, యూట్యూబ్లో ఫ్యూచర్ ఉందా? నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, యూట్యూబ్లో ఫ్యూచర్ ఉంది. బట్ మనీ అండ్ సక్సెస్ వచ్చే ముందు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, స్లీప్లెస్ నైట్స్ కూడా ఉంటాయి, అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. నా దగ్గర కెమెరా లేదు అండ్ ప్రాపర్ టూల్స్ కూడా లేవు, ఇంకా చెప్పాలంటే సరైన సపోర్ట్ కూడా లేదు. కానీ నాకు ఒక విజన్ ఉంది. ఆపేసి ఓడిపోయినోడి కంటే ప్రయత్నిస్తూ కష్టపడినోడికే ఒక వాల్యూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ యూట్యూబ్ వల్ల నేను నేర్చుకున్నది ఏమైనా ఉంది అంటే క్రియేటివిటీ అనమాట. ఏదో కాన్సెప్ట్ కోసం ఆలోచించి దాన్ని వీడియో కింద ఎలా తీసుకురావాలి, ఏదైతే మనం మాటలు చెప్తున్నామో ఆ మాటల్ని మనం విజువల్గా ఎలా చూపించాలి అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల నేను నేర్చుకున్నాను. అంతేకాకుండా ఎడిటింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుతున్నామో దాన్ని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎలా చూపిస్తే మన మాటలకి అవతల వాళ్ళకి అర్థమవుతాయి అనేది నేను నేర్చుకొని ఈ ఎడిటింగ్ అనే స్కిల్ కూడా నేను నేర్చుకున్నాను. అది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అంటే యూట్యూబ్లో రోజు రోజుకి నేను కంటెంట్ చేయడం వల్ల నేను ఖచ్చితంగా డెవలప్ అవుతున్నానని నాకు అర్థమవుతుంది. నాకే కాదు, మీలో ఎవరైనా ఫస్ట్ నుంచి నా కంటెంట్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చితే, మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు డైలీ ఒక మంచి విషయాన్ని ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అన్ని యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.